ముందుగా వస్తాయనుకున్న రుతుపవనాలు కాస్త ఆలస్యంగా భారత్ను తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్నటి వరకు ఉన్న అనుకూల వాతావరణం కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మారిన పరిస్థితులు రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 7 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముందుగా వస్తాయనుకున్న రుతుపవనాలు కాస్త ఆలస్యంగా భారత్ను తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్నటి వరకు ఉన్న అనుకూల వాతావరణం కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మారిన పరిస్థితులు రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 7 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముందుగా వస్తాయనుకున్న రుతుపవనాలు కాస్త ఆలస్యంగా భారత్ను తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్నటి వరకు ఉన్న అనుకూల వాతావరణం కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మారిన పరిస్థితులు రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 7 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.